హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వన్ రెసిపీ వచ్చేసి ఉప్మాని ఎప్పుడు నార్మల్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. ఈ ఒక్కటి వేస్ట్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. వాము ఉప్మాన అన్నవారు కూడా ఒక కప్పుకి 2 కప్పులు లాగించేస్తారు. అంత రుచిగా ఉంటుంది. టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఆ ఒక్కటి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనం చేసే ఉప్మా బాత్, ఇంకా చాలా రకాల మసాలా ఉప్మాలు చేస్తాం కదా, వాటికంటే కూడా టేస్ట్ అదిరిపోతుంది. మీరే చెప్తారు ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి. కొంచెం వెడల్పు ఉన్న కళాయి పెట్టుకోండి. ఇందులోనే ఆయిల్ వచ్చి ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకొని, ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కదండి, ప్రతి ఇంట్లోనూ పచ్చళ్ళు అనేవి ఉంటాయి కదా, ఊరగాయ పచ్చళ్ళు. ఆ ఊరగాయ పచ్చడి పైన ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, పాత పచ్చడి పైన ఆయిల్ అయితే మనకి మంట ఘాటు అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేనైతే 4 టీ స్పూన్ల వరకు ఈ ఆయిల్ అనేది వేసింది. ఈ ఆయిల్ వేసి ఉప్మా చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే పోపు దినుసులు వచ్చి ఒక 4 టీ స్పూన్లు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వచ్చి ఒక పెద్ద కప్పు వరకు వేసుకోండి. ఇలా వేసేసి వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఆ ఒక్కటి ఏంటని అనుకుంటున్నారా? ఇదేనండి, ఊరగాయ పచ్చడి పైన ఆయిల్ ఉంటుంది కదా మనకి, అదే కొత్త ఆవకాయ అయితే కొంచెం ఘాటు అనేది ఎక్కువ ఉంటుంది, ఆయిల్ తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు టమాటాలను ఒక 2 కట్ చేసి వేసుకోండి. ఈ టమాటాల్లో ఉన్న గుజ్జు మొత్తం కూడా సెపరేట్ అయిపోయి స్కిన్ పైకి తేలే వరకు కూడా బాగా మగ్గించేసుకోండి. మనకు ఉప్మాకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా వేగే పని ఉండదండి. ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక చిన్న టీ స్పూన్ వరకు వేసుకోండి. మీ దగ్గర అల్లం ఉంటే చిన్న చిన్న ముక్కల కింద దంచి వేసుకోండి, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న పచ్చి వాసన పోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కిలో ఉప్మా రవ్వకు వచ్చేసి 3 కప్పుల వరకు వాటర్ అనేది తీసుకున్నాను. మీకు 1/2 కిలో అంటే అర్థం కాకపోతే ఈ కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ అనేది తీసుకున్నానండి. అలాగే సాల్ట్ వచ్చి 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇందులోనే పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి కలర్ కోసం. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి మరిగించుకోండి. మనకి ఇలా సలసల మలమల మసులుతూ ఉండాలన్నమాట వాటర్ అనేది. చూడండి, ఇలా పొంగొచ్చి మరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఊరగాయ పైన ఉన్న ఆయిల్ వరకు తీసి మాత్రమే వేసాం కదండి. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మన దగ్గర సేమియా ఉంటాయి కదా, సేమియాలు వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇలా సేమియాలు మధ్య మధ్యలో తగులుతూ పిల్లలు తింటుంటే చాలా ఇష్టపడతారండి తినడానికి. అలాగే 1 కప్ వరకు సూజీ రవ్వ అనేది తీసుకోండి. ఇది పెద్ద కప్పు కాబట్టి నేను 1/2 కప్పు వరకు తీసుకున్నాను. ఇలా కలుపుకుంటూ ఉండలు లేకోకుండా గట్ల కట్టుకోకుండా ఉప్మా రవ్వ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తంగా యాడ్ చేసేసి బాగా కలిపేయండి. 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా కలిపేయండి. వాటర్ మొత్తం ఈ ఉప్మాతో ఉడికిపోయేటట్టు ఇలా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేయండి. ఒకే 1 నిమిషం అండి, ఎక్కువసేపు కూడా పెట్టొద్దు. ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం తర్వాత మూత తీసేయండి. వాటర్ మొత్తం కూడా ఉప్మాకు పట్టేస్తాయి. మనకి ఇలా జోరుగా ఉన్నప్పుడు మాత్రమే గ్యాస్ అనేది బంద్ చేసేసి మూత పెట్టేయండి. దగ్గరికి వచ్చేస్తుందండి ఉప్మా అనేది. మరీ గట్టిగా అయిపోయినా మనం తినలేము. ఇలా అయితేనే జోరుగా పుల్ల పుల్లగా కారం కారంగా ఘాటుగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మనకి ఇంట్లో అన్నీ దొరికేవే కదండి. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, నేను ఈ కప్పుతో ఇలాగా సర్వ్ చేశాను అనమాట. ఇలా సర్వ్ చేసి ఇచ్చేయండి. పిల్లలకు చూడడానికి కూడా అందంగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. వామ్మో, ఈరోజు కూడా ఉప్మా అయినా అన్నవారు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మీకు 100కి 100 మార్కులు పడతాయి అన్న అది గ్యారంటీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది. అలాగే ఇది చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని
ఫాలో చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.